పిల్లలేని తల్లిదండ్రులు పిల్లలను దత్తత తీసుకోవాలంటే ఎలా, అసలు దత్తత తీసుకోవాలంటే ఎలాంటి అర్హతలు కావాలి, ఆ పిల్లలు అడాప్షన్ చేసుకోవడానికి ఎలాంటి నియమ నిబంధనలు ఉంటాయి అనే విషయాన్ని మనం ఈరోజు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు పర్మనెంట్ డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ మేడం ఉన్నారు. మేడం చెప్పండి, అంటే చాలామంది పిల్లలు దత్తత తీసుకోవాలని అనుకుంటున్నారు. ఇది దత్తత తీసుకోవాలంటే వాళ్ళకు తల్లిదండ్రులు అంటే ఆ పిల్లలు తీసుకునే వాళ్ళకి ఎలాంటి అర్హతలు? జూనియర్ జస్టిస్ యాక్ట్ ప్రకారంగా కారా అని ఒకటి సెంట్రల్ గవర్నమెంట్ వెబ్సైట్ ఉందండి. మన దగ్గర మీ అందరికీ తెలుసు, పేపర్లలో న్యూస్లో మనం చూస్తూ ఉంటాం. అన్వెడెడ్ మదర్స్ కానీ, తర్వాత చాలా మటుకు మనకు కెనాల్లో పడేయడం, ముళ్ళ కంపల్లో పడేయడం అలాంటివి జరుగుతుంది. కాబట్టి అలాంటి పిల్లల్ని మేము మహిళా శిశు సంక్షేమ ద్వారా స్పెషల్ అడాప్షన్ ఏజెన్సీ అనేది మా దగ్గర ఉంటుందండి. ఆ పిల్లల్ని తీసుకొచ్చి మా దగ్గర వాళ్ళకి లాలన పాలన చూస్తూ ఉంటాం. దాన్ని కారాని వెబ్సైట్లో సెంట్రల్ గవర్నమెంట్కి మన పిల్లలు లేని దంపతులు కూడా అప్లై చేసుకుంటారు. అది కాకుండా పిల్లలు ఉన్న వాళ్ళు కూడా ఒకళ్ళే ఉంటే ఇంకోళ్ళు మళ్ళీ అవుతలేరు అన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవడానికి ఆస్కారం ఉంది. పిల్లలు లేని దంపతులకి ఇది ఒక వరం. మన అందరికీ తెలుసు, బ్రహ్మదేవుడు అంటే ఎవరి కడుపులో ఎవరు పుట్టాలి అనేది బ్రహ్మదేవుడు మనకు రాస్తాడు. ఈ భూమి మీద ఇది కారా ద్వారా మన జిల్లా కలెక్టర్ గారు, జిల్లా సంక్షేమ అధికారు దీనికి అప్రూవల్ ఇస్తారండి. దీనికి ప్రాసెస్ ఉంటుంది. కంపోజిట్ ఏజ్ ఆఫ్ వైఫ్ అండ్ హస్బెండ్ 90 బిలో ఉంటే 0 to 2 years చైల్డ్ వస్తుంది. అబోవ్ 90 ఉంటే 2 to 4 వస్తుంది. అలానే అబోవ్ 110 ఉంటే అబోవ్ 6 వస్తుంది. సో అలాంటి దంపతులు మాకు కారా వెబ్సైట్ ద్వారా మాకు అప్లై చేసుకుంటే ప్రతి ఒక్క జిల్లాలో ఒక స్పెషల్ అడాప్షన్ ఏజెన్సీ అని ఉంటుంది. దాని ద్వారా అది ఇచ్చేస్తారు. హోమ్ స్టడీ రిపోర్ట్ అనేది ఒక ప్రక్రియ ఉంటుందండి. అక్కడ వెళ్ళి వాళ్ళు అప్లై చేసుకున్న వాళ్ళు ఇల్లు చూస్తాం. అంటే ఆ ఇల్లు ఎలా ఉంది, పిల్లలకి ఆడుకోవడానికి ఉందా లేదా, దాంపత్యాల మీద అంటే వాళ్ళు 2 years మ్యారేజ్ లైఫ్ గడిపి ఉండాలి మా దగ్గర అప్లై చేసే వరకు. సో వాళ్ళ మధ్యలో అనుబంధం ఉందా లేదా, ఎలాంటి ఏమన్నా అంటే మనం ఇచ్చినాక మళ్ళీ ఏమైనా ప్రాబ్లం అవ్వడానికి అవకాశం ఉందా అనేది అవన్నీ ఒక రిపోర్ట్ ఉంటుంది. ఆ రిపోర్ట్ ద్వారా మేము మళ్ళీ కారాకి అప్లోడ్ చేస్తాం. సో కారా నుంచి మన నుంచి సారా నుంచి కారాకి అది వెళ్తుందండి. అది వెళ్ళాక అక్కడ నుంచి అప్రూవల్ వచ్చినాక వీళ్ళకి ఒక యూజర్ ఐడి, పాస్వర్డ్, తర్వాత ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ బేసిస్. ఒకవేళ వాళ్ళు రిజర్వ్ చేయకుంటే అలాంటి అప్లై చేసిన దంపతులకి నా విజ్ఞప్తి ఏంటంటే వాళ్ళు ఎప్పుడు కూడా ఫోన్ నెంబర్ని చేంజ్ చేయరు. ఎందుకంటే ప్రతి స్టెప్ మీద వాళ్ళకి ఒక మెసేజ్ అలర్ట్స్ వస్తూ ఉంటుంది. ఆ మెసేజ్ అలర్ట్స్ ద్వారా వాళ్ళకి సీనియారిటీ ఎంత ఉంది, వాళ్ళు ఏ స్టేజ్లో ఉంది అనేది తెలుస్తుంది. వాళ్ళ అప్లికేషన్ అప్రూవ్డ్ అయిందా లేదా కూడా వాళ్ళకి తెలుస్తూ ఉంటుంది. కాబట్టి మాకే ఫోన్ నెంబర్ ఇస్తారో ఆ ఫోన్ నెంబర్ ఎప్పుడు చేంజ్ చేయవద్దు. ఆ మెసేజ్ అలర్ట్స్ ద్వారా వాళ్ళకి వాళ్ళ అప్లికేషన్ ఏ స్టేటస్లో ఉంది అనేది కూడా వాళ్ళు అట్లా మన దగ్గర నుంచి పిల్లల్ని దంపతులకి ఇవ్వబడుతుందండి. తల్లిదండ్రులకి ఏమైనా కేసులు వాటింటే వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది? లేదండి, ఎందుకంటే అలాంటి దంపతులకు ఇవ్వడం జరగదు. ఎందుకంటే కారా నుంచి యాక్సిడెంట్ రిపోర్ట్, పోలీస్ ఎంక్వైరీ రిపోర్ట్, ఎలాంటి సివిల్ కానీ క్రిమినల్ కేసు కాదు కానీ వాళ్ళకు ఉండకూడదు. ఎలాంటి దీర్ఘ వ్యాధులు చెందిన వాళ్ళు ఉండకూడదు. ఎందుకంటే మళ్ళీ ఆర్ఫన్ చైల్డ్ని మళ్ళీ ఆర్ఫన్ చేయడం కరెక్ట్ కాదు. కాబట్టి ఈ రూల్స్ పెట్టడం జరిగింది. నిన్న మొన్న ఒక వార్త చూసాం, మీరు అమెరికా వాళ్ళకు కూడా దత్తత ఇవ్వడానికి అంటే ఇక్కడ నుండి ఇవ్వచ్చు? 100% ఇవ్వచ్చు అండి. మామూలుగా కారా చేస్తారంటే నార్మల్ చిల్డ్రన్స్కి మనము ఫస్ట్ ఇండియన్ ప్యాక్స్ని చూపిస్తారు. ఏదైతే స్పెషల్ నీడ్ చిల్డ్రన్స్ ఉంటారు, ప్రత్యేక అవసరాలు గల పిల్లలు ఉంటారో వాళ్ళకి ఫారినర్స్కి చూస్తారండి. సో మైల్డ్ స్పెషల్ చైల్డ్కి అమెరికా వాళ్ళు రిజర్వ్ చేసుకోవడం జరిగింది కాబట్టి వాళ్ళకి ఇవ్వడం అనేది జరిగింది. అప్రూవల్ అయిపోయిందండి. ఇప్పుడు ఆ డాక్యుమెంటేషన్తో మేము బర్త్ సర్టిఫికేట్ అప్లై చేస్తాం. ఒక 15 days ముందు వచ్చి వాళ్ళ లీగల్ డాక్యుమెంట్స్ అన్నీ చేసేసి పాపకి అఫీషియల్గా అంటే వీసా అండ్ పాస్పోర్ట్ వాళ్ళు తీసుకెళ్తారు. అన్నిటికీ మేము మా డిపార్ట్మెంట్ డైరెక్టరేట్ ఆఫీస్ నుంచి రీజనల్ ఆఫీస్కి సపోర్ట్ చేసి పాస్పోర్ట్ కూడా వాళ్ళకి ఇప్పించడం జరుగుతుంది. ఇంకొక విషయం ఏంటంటే చాలామందికి మన కరీంనగర్ జిల్లాలో చాలామంది పిల్లలు దత్తతిస్తారు. ఇప్పటివరకు ఎంతమంది పిల్లలు దత్తతిచ్చారు? ఏమన్నా కేసు రిటర్న్ మళ్ళీ పిల్లల నుంచి అంత సవ్యంగా ఈ వెరీ క్వశ్చన్.
ఇప్పుడు వరకు టోటల్ 86 చిల్డ్రన్స్కి మనం దత్తత ఇవ్వడం జరిగింది. తర్వాత 6 ఇంటర్ కంట్రీ అడాప్షన్స్ జరిగింది. అలాంటి 1-2 డిస్రప్షన్స్ కూడా జరిగింది. అంటే కొంచెం పెద్ద పిల్లలకి ఇచ్చినప్పుడు లాంగ్వేజ్ ప్రాబ్లం అయ్యి, అంటే ఒక అమ్మాయికి మేము చెన్నైకి ఇచ్చినప్పుడు అమ్మాయికి లాంగ్వేజ్ అంటే పెద్ద పాప కాబట్టి 14 years పాప కాబట్టి ఆ లాంగ్వేజ్ ఆమెకి అర్థం కాక ఆమె రిటర్న్ వచ్చింది. సో మళ్ళీ కూడా అడాప్షన్ పెట్టాము. మళ్ళీ కూడా 1-2-3 times ట్రై చేస్తాము. అంటే మళ్ళీ కౌన్సిలింగ్ చేసేసి వేరే ప్యాప్స్కి కూడా చూపించడం జరుగుతుంది. అలా ఒక బాబు డిస్రప్షన్ అయి వచ్చి మళ్ళీ పెడితే అది ఇటాలీకి అడాప్షన్ అయ్యిండు. యాక్చువల్లీ మనకు అఫీషియల్గా వీళ్ళకి ఫాలోఅప్స్ ఉంటాయండి. 2 years ఆఫా ద్వారా, ఫారిన్ ఏజెన్సీ ద్వారా వీళ్ళకి ఫాలోఅప్ రిపోర్ట్స్ మాకు వస్తాయి మేము ఇచ్చిన పిల్లలకి. అట్లా కాకుండా వాళ్ళు ఏమవుతారంటే మాకు చుట్టాల్లాగా అయిపోతారు. వన్స్ అడాప్షన్ ఇచ్చిన తర్వాత వాళ్ళు మా రిలేటివ్స్, అంటే మేము రిలేటివ్స్లో కూడా అంత మాట్లాడతామో లేదో కానీ ప్రతి క్షణం పిల్ల ఎదిగే కొద్దీ వాళ్ళు హ్యాపీగా మాకు ఫొటోస్ పెడతా ఉంటారు, మాతో షేర్ చేస్తూ ఉంటారు, చాట్ చేస్తూ ఉంటారు. ఇంకా వన్స్ వాళ్ళకి అడాప్షన్ ఇచ్చినామంటే వాళ్ళు కూడా మాకు రిలేటివ్స్ అయిపోతారండి. అంటే దీనిపైన దత్తత తీసుకునే విషయంలో ఓవరాల్గా అంటే మీరు ఇచ్చే సందేశం ఇది పిల్లలు లేని దంపతులకి ఇది ఒక వరం అండి. దేవుడు మనకు ఒక వరం ఇచ్చాడు. సో అలాంటి పిల్లల్ని ఇది ఇంతకుముందు పిల్లలంటే వెల్ఫేర్ అనేవాళ్ళది, ఇప్పుడు పిల్లలకి రైట్ బేస్డ్ అండి. ప్రతి ఒక్క పిల్లడికి ఒక అమ్మ నాన్న కలిగి ఉండాలి, అది వాళ్ళ హక్కు. కాబట్టి ప్రతి ఒక్కరిని నేను అంటే బాగా శ్రీమంతంగా ఉండి వాళ్ళు ఇంకా పిల్లల్ని కూడా మేము పోషించగలుగుతాం అన్నప్పుడు వాళ్ళ దత్తతకి ప్రిఫరెన్స్ ఇస్తే చాలా బాగుంటుందండి. ఈవెన్ పిల్లలు లేని దంపతులు అయితే ఖచ్చితంగా తీసుకుంటే బాగుంటుందని నా సలహా అండి. అదొక వరము. అది పిల్లలు అనేది దేవుళ్ళతో సహమానం కాబట్టి వాళ్ళకు లాలించే పాలించే హక్కు మనకు దేవుడు ఇచ్చింది. కాబట్టి ప్రతి ఒక్కరు ఆ హక్కుని చేయాలని, పిల్లలకు అలాంటి రక్షణ కల్పించాలని, వాళ్ళకు దేశ పౌరుల్లాగా, నేటి పిల్లలు రేపటి పౌరులు అంటారు, టుడేస్ చిల్డ్రన్స్ టుమారో సిటిజన్స్. కాబట్టి మనమందరం మన చిల్డ్రన్స్కి మంచి సిటిజన్స్గా తీర్చిదిద్దాలని డీసీపీఓగా మీ అందరికీ ఈ ఛానల్ ద్వారా కోరుతున్నాను. పిల్లలు ఖచ్చితంగా మనకు సొంత పిల్లల్లాగానే చూస్తాము. ఇప్పుడు మేము ఇచ్చే దత్తత ఇచ్చే పిల్లలకు ఆధార్ కార్డు కావచ్చు, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ కూడా మేమే ప్రొవైడ్ చేస్తాం. ఇప్పటికీ 86 మంది పిల్లలు దత్తత ఇవ్వడం జరిగింది. 6 పిల్లలు అయితే వివిధ దేశాల కంట్రీస్కి ఇవ్వడం కూడా జరిగింది. ఒక 2 పిల్లలు మళ్ళీ రిటర్న్ చేసుకోవడం కూడా జరిగిందని చెప్తున్న పరిస్థితి. కాబట్టి పిల్లలు లేని తప్పదు, ఎవరు కూడా ఆధారపడద్దు. ఇక్కడ మన దగ్గర కరీంనగర్ డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసులో అయితే పిల్లలకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే తెలియజేస్తామని చెప్తున్న పరిస్థితి. కాబట్టి ఎవరు కూడా బాధపడవద్దు, పిల్లలు మా దగ్గర ఉంటారు. కాబట్టి మీకు నచ్చిన వాళ్ళని తీసుకెళ్ళొచ్చు అని చెప్తున్న పరిస్థితి. శ్రీనివాస్, లోకల్ 18, కరీంనగర్.